Hello everyone. Now let us discuss BEE important topics and R22 R25. సో సిలబస్ మాత్రం సేమ్ R22కి R25కి. సో R25 వాళ్ళు మీరు మీ సీనియర్స్ R22 రెగ్యులేషన్ వాళ్ళ పీడిఎఫ్స్ టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్స్ ఉంటే వాళ్ళవి చూసుకొని చదువుకోవచ్చు అండ్ సేమ్ టాపిక్స్ ఉన్నాయి. సో నో టెన్షన్. అండ్ ఇప్పుడు మనం యూనిట్ 1లో ఇంపార్టెంట్ టాపిక్స్ R25 అండ్ R22 వాళ్ళకి ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. సో యూనిట్ 1 మనం 2 పార్ట్స్ లాగా డివైడ్ చేద్దాం. అక్కడ 2 పార్ట్స్ ఏం లేవు, కానీ మీకు చదువుకోవడానికి ఈజీగా అండ్ క్వశ్చన్లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి కదా, 2AB ఆర్ 3AB. సో మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను డివైడ్ చేస్తున్నా 2AB ఆర్ 3AB. సో ఇప్పుడు 2 టాపిక్స్ లాగా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. సో ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో ఆర్ఎల్ అండ్ సి. సో ఆర్ అంటే రెసిస్టర్, ఎల్ అంటే ఇండ్యూసర్ అండ్ సి అంటే కెపాసిటర్. వీటి నుంచి పక్క క్వశ్చన్ వస్తుంది, ఒక ప్రాబ్లం ఖచ్చితంగా అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్స్. ఈ బీడబ్ల్యూలో యూనిట్ 1 అండ్ యూనిట్ 2 అయితే ప్రాబ్లమెటిక్గానే ఉంటుంది. సో ప్రాబ్లం ఖచ్చితంగా అడుగుతారు. అండ్ మీరు ఈసీఈ ట్రిపుల్ అయితే కొంచెం మీకు ఇది ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ కాబట్టి మీకు కొంచెం కరెక్షన్ కొంచెం టఫే చేస్తారు అండ్ ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ సిఎస్సి ఐటీ వాళ్ళకి మ్యాక్సిమం థియరీ అడుగుతారు సిఎస్సి రిలేటెడ్, అంటే రిమైనింగ్ బ్రాంచెస్ కూడా లైక్ సిఎస్ఎం అట్లా. అండ్ ఇప్పుడు ఈసీ వాళ్ళకైతే కొంచెం కరెక్షన్ టఫ్ జరుగుతుంది, ఎందుకంటే అది మీ సిలబస్. సో వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్స్, ఇందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ డయాగ్రామ్స్ కూడా ఉంటాయి. సో డయాగ్రామ్స్ అయితే నీట్గా వేయండి అండ్ ప్రాబ్లమ్స్ ఇస్తే ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేయండి. సర్క్యూట్ అండ్ డీసీ ఎగ్జిటేషన్. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ టాపిక్ స్టార్ అండ్ డెల్టా కాంబినేషన్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో 2 మెథడ్స్ ఉంటాయి కదా, స్టార్ టు డెల్టా అండ్ డెల్టా టు స్టార్. ఈ 2 మెథడ్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సెకండ్ పార్ట్లో కేవిఎల్ అండ్ కేసిఎల్ అండ్ సూపర్ పొజిషన్, థెవెనిన్స్ అండ్ నార్టన్స్. సో ఈ 3 ప్రాబ్లమ్స్ నుంచి ఒక ప్రాబ్లం అయితే ఖచ్చితంగా అడుగుతారు. అండ్ టైమ్ డొమైన్ అనాలిసిస్. ఫస్ట్ ఆర్డర్. సో ఇందులో ఆర్ఎల్ ఆర్సీ ఉంటుంది కదా, అది కూడా ఇంపార్టెంట్. నేను ఇచ్చిందే 6 టాపిక్స్ కదా. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే మీరు ఆల్రెడీ మిడ్స్కి నేర్చుకునే ఉండింటారు. సో రివిజన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఒకవేళ మీకు టఫ్ ప్రాబ్లం, సపోజ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ నుంచి మీకు ఒక టఫ్ ప్రాబ్లం ఇచ్చారు 10 మార్క్స్కి, మీరు అది చేయలేకపోతున్నారు అండ్ సెకండ్ టాపిక్ కూడా ప్రాబ్లమే అడిగారు అనుకో, 10 మార్క్స్కి ఇచ్చారనుకో, అప్పుడు మీకు ప్రాబ్లం రాకపోతే మీరు దానికి రిలేటెడ్ థియరీ రాయండి అండ్ ప్రాబ్లం కొంచెం సాల్వ్ చేస్తున్నట్టు రాయండి, మీకు కొంచెమన్నా మార్క్స్ ఇస్తారు. అండ్ ప్రాబ్లమ్స్ అయితే మీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ 6 క్వశ్చన్స్ నేర్చుకుంటే అండ్ 2A ఈ పార్ట్ నుంచి అడుగుతారు. అండ్ ఈ క్వశ్చన్ అయితే పక్క 2A అన్న సెకండ్ క్వశ్చన్లోనో థర్డ్ క్వశ్చన్లోనో ఉంటుంది. అండ్ ఈ రిమైనింగ్ 3 క్వశ్చన్స్ ఒక పార్ట్కి అడగవచ్చు. అండ్ కేవీఎల్ కేసీఎల్. కేవీఎల్ ఒకటి, ఇప్పుడు 3 ప్రాబ్లమ్స్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతారు అండ్ టైమ్ డొమైన్ అనాలిసిస్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడుగుతారు. సో ఈ టాపిక్స్ నేర్చుకోండి, ఇందులో నుంచి ఒకటి. సో మీరు యూనిట్ 1 కంప్లీట్గా అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ యూనిట్ 2. యూనిట్ 2లో ఫస్ట్ క్వశ్చన్ అయితే 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకున్నాం. ఇది కూడా ఫస్ట్ అయితే ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎలా అడగవచ్చు అంటే సెనోయిడల్ వేవ్ ఫామ్. నేను షార్ట్కట్స్ రాస్తున్నా, వినండి. ఇది పీక్, నెక్స్ట్ పీక్ వాల్యూ, ఇంకా ఆర్ఎంఎస్ వాల్యూ అండ్ రియల్ పవర్, పవర్ ఫ్యాక్టర్
అండ్ రియాక్టివ్ పవర్, ఫేజర్ డయాగ్రామ్ అండ్ అపారెంట్. సో ఇవైతే ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఏదన్నా ఒకటి అడగొచ్చు టాపిక్స్. సో చెప్పాను కదా, మీరు ప్రాబ్లమ్స్ అయితే చేయండి. ఒకవేళ మీకు ఎగ్జామ్లో రాకపోతే దాని రిలేటెడ్ థియరీ అన్న రాసి రండి. లైక్ ఫార్ములాస్ ఉంటాయి కదా, ఫార్ములాస్ అన్న రాసి రండి. అండ్ దీంట్లో ఇంపార్టెంట్ ఏదంటే, ఈ టాపిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ రియల్ పవర్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూ కూడా ఇంపార్టెంట్. అండ్ పీక్ వాల్యూ కూడా అడుగుతారు. సైనోడాయిడ్ వేవ్ ఫామ్, ఇవి కూడా ఇంపార్టెంట్. సో ఇవైతే అన్నీ నేర్చుకోండి. ప్రాబ్లమ్స్ అయితే ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ నుంచి అండ్ యూనిట్ 2 సెకండ్ పార్ట్లో సింగిల్ ఫేజ్ ఏసీ సర్క్యూట్, ఇంకా ఆర్ఎల్సి, ఆర్సీ, ఆర్ఎల్, సో వీటన్నిటి గురించి అడుగుతారు. అండ్ సిరీస్ అండ్ ప్యారలల్ ఆర్ఎల్సీలో కూడా అడుగుతారు. సో ఇదొక క్వశ్చన్ అనుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రెజోనెన్స్ ఇన్ సిరీస్, ఆర్ఎల్సి సర్క్యూట్. ఇందులో ప్రాబ్లమ్స్ అని అడగొచ్చు, లేదంటే ఫ్రీక్వెన్సీ ఫార్ములాస్ కూడా అడగొచ్చు. ఈ క్వశ్చన్ ఇస్తే ఈ రెండు మెన్షన్ చేసి రాయండి. అండ్ వోల్టేజ్ అండ్ కరెంట్ రెగ్యులేషన్ నెక్స్ట్ ఇంపార్టెంట్. ఇన్ స్టార్ డెల్టా కాంబినేషన్. సో ఈ క్వశ్చన్స్ ఎలా డివైడ్ అవుతాయి అంటే 4AB ఆర్ 5AB. సో ఫోర్త్ క్వశ్చన్ అయితే పక్కా ప్రాబ్లం అని వస్తుంది. అండ్ ఫిఫ్త్లో కూడా ఏ కన్నా బి కన్నా ప్రాబ్లం అడిగే ఛాన్స్ ఉంది. ప్రాబ్లం అడగకున్నా ఇందులో నుంచి థియరీ లాగా కూడా అడగొచ్చు. లైక్ ఎలా అడగొచ్చు అంటే ఎక్స్ప్లెయిన్ పీక్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ అండ్ రియల్ పవర్, అట్లా కింద సబ్ టాపిక్స్ లాగా ఇచ్చి ఈచ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా అడగొచ్చు. సో మీరు ఇవన్నీ నేర్చుకుంటే ఖచ్చితంగా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ మేము ఇవన్నీ నేర్చుకోము, ఓన్లీ 3 నేర్చుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటే నేర్చుకోండి. కానీ మీకు 10 out of 10 వస్తాయని నేను చెప్పలేను. సో ఇవి నేర్చుకుంటే మీకు 10 out of 10 వస్తాయి. సింగిల్ ఫేజ్ ఏసీ సర్క్యూట్. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇందులో ఆర్ఎల్సి, ఆర్సీ అండ్ ఆర్ఎల్సి సిరీస్ అండ్ ప్యారలల్. సో ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఈ క్వశ్చన్ కూడా బీకి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈ 2 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ 5Bకి అడుగుతారు. సో ఇవైతే ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ యూనిట్ 3, బిఫోర్ గోయింగ్ టు యూనిట్ 3 ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ యూనిట్ 3లో ఐడియల్ అండ్ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్స్. సో ఈ రెండిటికి డిఫరెన్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. సో 2 నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ ఈక్వివాలెంట్ సర్క్యూట్స్లో ఆన్ లోడ్ ఉంటుంది అండ్ నో లోడ్ కూడా ఉంటుంది. అవి కూడా నేర్చుకోండి. నెక్స్ట్ లాసెస్లో కాపర్, ఐరన్ ఉంటాయి కదా, అవి కూడా నేర్చుకోండి. ట్రాన్స్ఫార్మర్స్లో సింగిల్ ఫేజ్, 3 ఫేజ్ అండ్ ఆటో, ఈ 3 నేర్చుకోండి. సింగిల్ ఫేజ్, 3 ఫేజ్ అండ్ ఆటో. అండ్ సింగిల్ ఫేజ్కి 3 ఫేజ్కి డిఫరెన్సెస్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. అది మేబీ నెక్స్ట్ యూనిట్లో అడగచ్చు, యూనిట్ 4లో. సో ఇవైతే 4 టాపిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ ఈ క్వశ్చన్స్ వచ్చేసి 7AB ఆర్ 8AB. సో ఇచ్చిన 4 టాపిక్స్. సో ఈ 4 టాపిక్స్ నేర్చుకోండి. ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. 4 టాపిక్సే కదా అని 2 టాపిక్స్ నేర్చుకోకండి, ర్యాండమ్గా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 4 అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇదైతే యూనిట్ 3 ఇంపార్టెన్స్. నెక్స్ట్ యూనిట్ 4
బిఫోర్ గోయింగ్ టు యూనిట్ 4 మీకు ఏమైనా బీడబ్ల్యూ నోట్స్ కావాలంటే కామెంట్లో నోట్స్ అని పెట్టండి. మెయిన్గా 2 పార్ట్స్ లాగా డివైడ్ చేద్దాం. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి, మిషన్ అండ్ మోటార్స్. సో మిషన్ నుంచి ఒక క్వశ్చన్ అండ్ మోటార్స్ నుంచి ఒక క్వశ్చన్. సో మిషన్లో మెయిన్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే డీసీ మిషన్ అండ్ డీసీ షంట్ మిషన్, సింక్రోనస్ జనరేషన్, నెక్స్ట్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ 4 టాపిక్స్ నేర్చుకుంటే మీరు అటెంప్ట్ చేయొచ్చు ఒక క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ వచ్చేసి 9AB ఆర్ ఇక్కడ 6A ఆర్ 7, ఇక్కడ 8AB ఆర్ 9AB. అండ్ నెక్స్ట్ మోటార్స్లో 1 phase ఇండక్టర్ మోటార్, 3 phase ఇండక్టర్ మోటార్, టార్క్, స్లిప్ క్యారెక్టరిస్టిక్స్, డిఫరెంట్ బిట్వీన్ 1 phase అండ్ 3 phase. సో ఈ 1 phase అండ్ 3 phase అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్. సో ఇవైతే టాపిక్స్ అండ్ ఇవి 8AB ఆర్ 9AB అండ్ ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అండ్ ఇందులో నుంచి ఒక క్వశ్చన్. అండ్ ఈ టాపిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సింక్రోనస్ జనరేషన్ ఇందులో అండ్ డీసీ షంట్ మిషన్ ఒకటి. నెక్స్ట్ ఇక్కడ 1 phase 3 phase నేర్చుకోండి, డిఫరెన్సెస్ లాగా కూడా రాయొచ్చు. నెక్స్ట్ యూనిట్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇందులో కూడా మనం 2 parts లాగా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ పార్ట్ ఈ క్వశ్చన్స్ 10AB ఆర్ 11AB లాగా అడుగుతారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ స్విచ్ గేట్స్, ఇందులో SFU, MCB, ELCB, MCCB అండ్ టైప్స్ ఆఫ్ కేబుల్ వైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్ క్వశ్చన్ అండ్ ఎర్తింగ్. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో ఎలిమెంటరీ క్యాలిక్యులేషన్స్ ఫర్ ఎనర్జీ కన్జంప్షన్, బ్యాటరీస్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 questions నుంచి 2 questions అయితే వస్తాయి అండ్ ఈ 2 questions నుంచి 2 questions అయితే రిపీటెడ్గా వచ్చాయి. సో ఇవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. బాయ్.